తెలుగు ప్రజల అదృష్టమో దురదృష్టమో కానీ రాజ్యాంగ పదవులు చేసిన ఇద్దరు పెద్దలు రైతుల పట్ల ప్రగాఢమైన ప్రేమను వ్యక్తం చేస్తారు. తరచుగా చేస్తారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, రెండో వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు. వీరిద్దరూ సభల్లో మాట్లాడినా, సెమినార్లలో మాట్లాడినా తమ రైతు మూలాలను సగర్వంగా గుర్తు చేసుకుంటారు. అవి వ్యక్తం చేస్తారు. అందుకు రైతులందరూ నిజానికి సంతోషించాలి. అయితే వారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నప్పుడు తమ అధికారాన్ని, జ్ఞానాన్ని, అవకాశాన్ని రైతుల ప్రయోజనాల కోసం ఉపయోగించారా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. వీరు సెమినార్లలో సుభాషితాలు జనరంజకంగా వల్లించి ఉండవచ్చు. కానీ కీలక సమావేశాల్లో వీరు ఏ విధంగా, కీలక సమయాల్లో ఏ విధంగా వీరు వ్యవహరించారన్నది కీలకం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 సేద్యపు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాది రైతులు దీర్ఘకాలం పోరాటం చేశారు. దక్షిణాది రైతులు కూడా తమ నైతిక మద్దతు ప్రకటించారు. ఈ రైతు వ్యతిరేక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపసంహరించిన మాట నిజమే. కానీ ఉత్తరాది చలిలో ప్రాణాలు కోల్పోయిన వందలాది మంది కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబాలకు సహాయం చేస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఒక్క రూపాయి కూడా విదిలించలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఆర్భాట ప్రకటనలు మోడీ చేశారు, కానీ సాధించింది శూన్యం. అటువంటి సమయంలో కీలక స్థానాల్లో ఉన్న వెంకయ్యనాయుడు గారు, ఎన్వి రమణ గారు నిర్ణయాత్మకంగా వ్యవహరించారా? అలాగే ఉత్తరప్రదేశ్ లో ఒక మంత్రి, కేంద్ర మంత్రి కుమారుడు రైతుల మీద వాహనాలను తోలి కొంతమంది రైతులు మరణించడానికి కారణమైనప్పుడు కోర్టులో నిర్ణయాత్మకంగా వ్యవహరించారా? ఆ కేసును హషప్ చేశారా అన్నది పబ్లిక్ డొమైన్ లో ఉంది, ప్రజల ఎరికలో ఉన్నది. కొంత హార్ష్ గా కోర్టు వ్యవహరించినట్టు కనిపిస్తున్నది. చివరికి వారికి ఏం శిక్ష పడిందో మనకు తెలియదు. ప్రభుత్వానికి ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? తమ రాజ్యాంగ పదవులు ఇచ్చిన రక్షణలను, సౌకర్యాలను అనుభవిస్తూ కూర్చున్నారా అనేది దేశ ప్రజలు ప్రశ్నించుకుంటారు సహజంగానే. దేశ ప్రజలకు, తెలుగు ప్రజలకు నిజానికి అన్ని వాస్తవాలు తెలుసు. భూమిపై ఉన్న తమ మమకారాన్ని అనేక రూపాల్లో వీరు, వీరి కుటుంబ సభ్యులు కూడా బహిరంగపరిచారు. అందువల్ల ప్రజల ఎరికలో ఈ అంశాలన్నీ ఉన్నాయి. అదలా ఉంచితే తాజాగా మాజీ సిజేఐ ప్రధాన న్యాయమూర్తి రమణ గారు రైతు ఉద్యమ నాయకుల మాదిరిగా సంభాషిస్తున్నారు. రైతులకు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ పరిణామమే. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ నేను నా 5 దశాబ్దాల జర్నలిజం వృత్తిలో అనేక వ్యాసాలు రాసి ఉన్నాను. టీవీ చర్చల్లో అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉన్నాను. రైతుల పట్ల సమాజం చూపిస్తున్న తూష్ణీభావము, ఉదాసీన వైఖరి, నెగిటివిటీ గురించి కూడా అనేక వ్యాసాలు రాసి ఉన్నాను. దాదాపుగా అవే అభిప్రాయాలు రమణ గారు కూడా వ్యక్తం చేయడం, అన్నదాతల్లో రాజకీయ చైతన్యం రావాలని కోరటం సంతోషించదగ్గ పరిణామమే. ఆయన ఏమన్నారో కొంచెం విపులంగా తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయ వ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. లేని పక్షంలో కొన్ని సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఆధిపత్యంలోనే ఆ వ్యవస్థలు ఉండిపోయి రైతాంగానికి న్యాయం లభించదు. నిజానికి రైతాంగ సమస్యలు తెలిసిన వారు బ్యూరోక్రసీలో లేకుండా పోతున్నారు, న్యాయ వ్యవస్థలో లేకుండా పోతున్నారు. వారికి పేదల పట్ల, రైతుల పట్ల సహానుభూతి ఉన్నప్పటికీ వారి అసలు ఇష్యూస్ని అర్థం చేసుకునే నైపుణ్యం వారికి ఉండదు. కాన్వెంట్లో చదువుకుని పల్లెల నుంచి దూరంగా జరిగిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇటువంటి సూచన ఇవ్వటం చాలా సీరియస్ గా గమనించాల్సిన అంశం. సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఆధిపత్యంలోనే ఆ వ్యవస్థలు ఉండిపోయి రాజ్యాంగానికి న్యాయం లభించదు. 100% నిజం చెప్పారు. దీన్ని సాధించుకోవడానికి అన్నదాతల్లో రాజకీయ చైతన్యం రావాలి, ఖచ్చితంగా రావాల్సింది. ఇందుకోసం రైతు సంఘాలు పోరాడాలి. తమకు ఏం చేయబోతున్నారనే రాజకీయ పార్టీలను రైతాంగం నిలదీయాల్సిన సమయము, సందర్భం వచ్చాయని రమణ గారు అభిప్రాయపడ్డారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నం పెడుతున్న రైతుకు గుర్తింపు లేదు. ఈ ఆధునిక యుగంలో పారిశ్రామికీకరణ పెరిగాక వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయింది. అది లాభసాటి వృత్తిగా లేదు, గిట్టుబాటు వృత్తిగా లేదు, బతుకు తెరువుగా కూడా లేకుండా తయారైంది. ఈ వాస్తవాన్ని రమణ గారు
ప్రజల దృష్టికి తీసుకురావడం సంతోషించదగ్గ అంశం. అధికారంలో ఉన్న పార్టీలు గాని, ప్రతిపక్షాలు గాని దేశంలోని కోట్ల మంది రైతుల కోసం తమ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం లేదు అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అది 100% నిజం. దేశంలో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించలేదని, చట్ట ప్రకారం అవసరమైన రక్షణ లేదని అన్నారు. నిజానికి కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన రక్షణ కావాలని ఇటీవలి కాలంలో రైతులు చేసిన ఉద్యమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. ఆ సమయంలో కూడా మేధావి వర్గం కానీ, రాజ్యాంగ పదవుల్లో పనిచేసిన వారు కానీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఇదేదో రాజకీయ పరంగా చేస్తున్నారే తప్ప నిజాయితీతో రైతుల కోసం చేయటం లేదన్న అభిప్రాయము జనరల్ పబ్లిక్ లో ఏర్పడే విధంగా మీడియా కూడా కథనాలు ప్రచురించింది. ఆయా నేపథ్యాల నుంచి వచ్చిన వారు కీలక పోస్టుల్లో ఉన్నప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. అందుకే రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలంటున్నానని కూడా రమణ గారు చెప్పారు. కొన్నేళ్లుగా చట్టసభల్లో రైతుల ప్రతినిధులు లేకుండా పోవటం వల్లే రైతాంగ సమస్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని జస్టిస్ రమణ పేర్కొన్నారు. నిజానికి చట్టసభల్లో చాలా మంది మేము రైతులమని చెప్పుకుంటారు. వాళ్ళు వ్యవసాయం చేసే రైతులు కాదు, వాళ్ళు కేవలం భూములు ఉన్న రైతులు మాత్రమే. అంటే అనేక మార్గాల్లో డబ్బు సంపాదించి రాజకీయాల్లో రాణిస్తున్న వారు తాము రైతులమనే పేర్కొంటారు. కానీ రైతులకు వారు చేస్తున్నది చాలా తక్కువ. ఒకసారి చట్టసభలకు ఎన్నికైన తర్వాత వారు రైతులను మర్చిపోతారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1985 వరకు చట్టసభల్లో రైతులకు ప్రాధాన్యం ఉండేది. రాజకీయ పార్టీలు రైతు నాయకులకు టిక్కెట్లు ఇచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించేవి. అంటే వడ్డే శోభనాద్రేశ్వరరావు లాంటి రైతు నాయకులు ఉండేవాళ్ళు. అంతకుముందు ఎన్జి రంగా గారు, మరి చెన్నారెడ్డి గారు, ఇలాంటి వారు అందరూ ఉండేవాళ్ళు. చరణ్ సింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. ఇప్పుడు తాజాగా వాళ్ళందరూ చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్ గురించి కూడా ఎప్పుడైనా వాడు మా అబ్బాయికి చెరుకుకి మొక్కజొన్నకు ఉన్న తేడా తెలియదు, అలాగే ఇందిరాగాంధీ కూడా తెలియదు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటానికి అర్హులు కాదు అని కూడా ఆయన తరచుగా చెప్పేవాడు. ఆయన మనమ్మడు ఇప్పుడు జయంతి చౌదరి అనుకుంటా, ఆయన మరి తెలుసో తెలియదు, వ్యవసాయ సమస్యలు తెలుసో తెలియదో మనకు తెలియదు. అయితే జనరల్ గా అసలు చట్టసభల్లో ఉండేవారికి, పార్లమెంటులో ఉండేవారికి వ్యవసాయము ప్రధాన వృత్తి కాదు, వారికి వ్యవసాయ సమస్యల గురించి తెలియదు. ఇలాంటి పరిస్థితి దిగజారటం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు, కూలీలకు రిజర్వేషన్లు ఉండాలన్న అంశాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది. రాజకీయ పార్టీలు రైతు నాయకులకు టిక్కెట్లు ఇచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేగా గెలిపించేవి. అన్నదాతలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఘనంగా చెప్పుకునేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని కూడా రమణ గారు చెప్పారు. పారిశ్రామికవేత్తలు, ఉన్నతోద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన వారు ధనవంతులకే చట్టసభలో ప్రాతినిధ్యం లభిస్తోంది. ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు రైతుల ముసుగులో వచ్చి చట్టసభల్లో చలామణి అవుతున్నారు. ఇటీవల పార్లమెంట్లో అనేక రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదించారు. వాటిని ప్రశ్నించేవారు లేరు. వాటిపై ఎవరైనా కోర్టులో కేసులు వేసినా తేలేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదని కూడా రమణ గారు వాస్తవాలను బల్లగుద్దినట్టు చెప్పారు. అయితే ఆయన విజయవాడ రావటాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి అమరావతి ప్రాంత రైతుల్లో కొందరు ప్రయత్నించడము ఈ సందర్భంగా గమనార్హము. ఈ ప్రభుత్వం తన పిల్లల మీద కూడా కేసులు పెట్టిందని కూడా జస్టిస్ రమణ గారు వాపోవటము దీనికి కొస మెరుపు.